కొమ్మినేని సదాశివరావు గారి కళా పరిషత్ ఆధ్వర్యంలో 13వ నాటకోత్సవాల సందర్భంగా వేదిక మీద ఆశీనులైన డాక్టర్ మస్తానయ్య గారు, అలాగే నాకు అత్యంత ఆప్తులు పున్నారావు గారు. ఎందుకంటే పున్నారావు గారు అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో ఏదో సంబంధం ఉంది నాకు, మా కుటుంబ పరంగా. పున్నారావు గారు మా తండ్రి గారు వేరే చౌదరి గారికి చాలా దగ్గర. అప్పుడు నేను రాజకీయాల్లో లేను, మేమంతా పిల్లలం అప్పుడు. తర్వాత ఆ ఉన్న అనుబంధం ఈనాటి వరకు కూడా ఆయనతో ఎప్పుడు నడుస్తా ఉంది. ఎందుకంటే ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే జీవితంలో ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు ఎత్తుపల్లాలు మనం చూస్తూ ఉంటాం, కానీ అటువంటి సందర్భంలో కూడా నీటి నిజాయితీతో నిలబడ్డారు పున్నారావు గారు. ఇవాళ మనం ఏదన్నా ఒక చిన్న ల్యాండ్ చూస్తే ఎక్కడ లిటిగేషన్ పడదామా అని చూడొచ్చు. ఎంతో మందిని ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఇవాళ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండొచ్చు, కానీ ఎంతో మందికి ఆ విధమైన అవకాశాలు ఇచ్చి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చిన వ్యక్తి పున్నారావు గారు. మరి వారు అలాగే పాతూరు కిరణ్ సోదరుడు, మరి వాళ్ళ తండ్రి గారు పాతూరు కోటేశ్వరరావు గారు ఎప్పుడు కిరణ్ అలా చూస్తారో నన్ను అలా చూస్తారు, వాళ్ళ అబ్బాయి గారిని కిరణ్ అలా చూస్తారు, ఎంతో అభిమానంతో నన్ను కోటేశ్వరరావు చూస్తారు వారు. అలాగే గోవినేని అమ్మగారు, మా తండ్రి గారు స్వర్గీయ వీర చౌదరి గారు, డాక్టర్ ఇందర్ గారు. వాళ్ళకి రాజకీయ పరమైన వైరుధ్యాలు ఉన్నా కూడా ఒకే విధమైన ఆలోచన ప్రజల పట్ల, ప్రజా జీవితం పట్ల అవగాహన కలిగిన వ్యక్తులు. వాళ్ళకి ఎంతో సమీపంగా రాజకీయ పరంగా జడ్పీ చైర్మన్ గా చేసినప్పుడు కూడా ఎంతో సమీపంగా ఉన్న కుటుంబం నా కుటుంబానికి. అలాగే ఎర్ర నాగేశ్వరరావు గారు, నేను చూశాను మొన్న ఎన్నికలు, ఇందాక చెప్పారు నేను సైతం అని ఒక దీంతో ఎంతో మంది మొన్న ఎన్నికల్లో పనిచేశారు. అదే విధంగా మొన్న ఎన్నికల్లో తక్కెలపాడు గ్రామాల్లో ప్రత్యేకించి నేను వస్తాను మీరు చెప్పండి అని చెప్పి ఆయనకాయన ఉన్న పరిచయాలన్నీ కూడా ఉపయోగించి మొన్న ఎన్నికల్లో పనిచేయడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా ఈ వేదిక మీదుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మా ఆకుల సాంబశివరావు గారు, పొన్నూరు కళా పరిషత్, మా నాయుడు మాస్టర్ అందరూ కూడా ఉన్నారు. నిరంతరం పొన్నూరులో మరి వారికి ఈ కళా పరిషత్ ని నిరంతరం నడిపిస్తా ఉన్నారు సుదీర్ఘకాలంగా. ఇక్కడ చాలా మంది ఆత్మీయులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మరి కాసరేని సదాశివరావు గారి యొక్క ఆత్మీయ పురస్కారాన్ని నాకు ఇవ్వడం జరిగింది. నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. నిజంగా దానికి నేను అర్హులో కాదో నాకైతే తెలియదు, కానీ అటువంటి పెద్దవాళ్ళ యొక్క జీవితం మనకి ఇప్పుడు కూడా ఆదర్శం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. సదాశివరావు గారి యొక్క జీవితం చూసినా మనం మరి ఒక డాక్టర్ గా 1922లో మా ఊర్లో మా తక్కెలపాడులో పుట్టి ప్రజా వైద్యుడిగా 40 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఆయన ప్రజలకి వైద్య సేవలు అందించడం జరిగింది. వైద్య సేవలు అందించడమే కాదు, మరి ఆయన పెదకూరుపాడు నియోజకవర్గానికి 85 నుండి 89 వరకు శాసనసభ్యులుగా పనిచేసి 89లో ఆయన పోటీ చేసి ఓడిపోయడం కూడా జరిగింది. మరి ప్రజా జీవితంలో ఉన్నంత కాలం ప్రజల కోసం కూడా ఆయన పనిచేశారు. అదే కాదు, ఆయన ఒక విద్యావేత్త, ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకోవడానికి ఆస్కారం కల్పించిన ఒక గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకంటే డాక్టర్ శ్రీమతి జయప్రద గారి పేరు మీదుగా ఒక కాలేజీని నిర్మించి ఎంతో మంది పేద విద్యార్థులు ఆ కళాశాలలో చదువుకునే విధంగా ఒక అవకాశాన్ని, పేద విద్యార్థులు చదువుకోవాలి, వాళ్ళకి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి ఒక స్ఫూర్తిదాయకంగా ఆ కాలేజీని ఏర్పాటు చేయడంతో పాటు ఇవాళ నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ కింద ఎంతో ప్రముఖమైన కళాశాలలు మన పొన్నూరులో, మన గుంటూరులో నడపబడుతూ ఉన్నాయి. వాటికి ఆయన వ్యవస్థాపక సెక్రటరీగా, అధ్యక్షులుగా దాదాపు 9 సంవత్సరాల పాటు పనిచేసి గుంటూరు పట్టణాలు తన్మాలికంగా మారే విధంగా ఆయన కృషి చేయడం జరిగింది. మరి అటువంటి చాలా మంది, ఎందుకంటే ఎవరైనా హాస్పిటల్ ప్రారంభించాలంటే చాలా మంది డాక్టర్లు ముందు ఆయన తీసుకెళ్తారు, ఎందుకంటే ఆయన చేతి చాలా బాగుంటదని, సదాశివ గారి చేతి చాలా బాగుంటదని. ఇవాళ డాక్టర్ పక్క డాక్టర్ కొలిక్ హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నారంటే ఈ దగ్గరికి వెళ్తే ఏమవుతున్న రోజుల్లో సదాశివరావు గారు ప్రతి చోటకి వెళ్ళి ఎంతో మంది హాస్పిటల్స్, అది ఆయన చేతి చలవ. వైద్యంలో కూడా చేతి చలవన్న ఆయనకి ఎంతో మందికి జన్మనిచ్చాడు, పునర్జన్మనిచ్చిన వ్యక్తి వైద్య సేవలో. అటువంటి మహానుభావుడు. మరి అటువంటి వాళ్ళు ఇవాళ మన మధ్య లేకపోయినా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఎంతో మందికి వాళ్ళ జీవితం స్ఫూర్తిదాయకంగా నడుస్తా ఉంది. వాళ్ళతో చాలా దగ్గర సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తులు ఎర్ర నాగేశ్వరరావు గారు, అలాగే పాతూరు కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి ఆయన పేరు మీద ఒక కళా పరిషత్ని ఏర్పాటు చేయటం, అలాగే మా తమ్ముడు రామకృష్ణ 13 సంవత్సరాలుగా ఈ కళా పరిషత్ని నడిపించడంలో ప్రధాన భూమిక పోషిస్తా ఉన్నారు. మరి ఎందుకంటే నేను కోరేది ఒకటే, ఇవాళ చాలా మంది అనుకుంటా ఉంటారు రాజకీయాల్లో విలువలు
ఉన్నాయా లేదా అనుమానాలు చాలా మంది కలగచ్చు. కానీ నేను అనుకునేది ఒకటే, రాజకీయాల్లో విలువలు అనేది పాటించే వ్యక్తులను బట్టి ఉంటాయి కానీ విలువలు అనేవి ఎప్పుడు మారవు. మంచి అనేది మంచిగా ఉంటది, చెడు అనేది చెడుగా ఉంటది. కాబట్టి మనం మంచి మార్గాన్ని ఎంచుకుంటే, ఒక విలువ నైతిక విలువ జరిగిన మార్గాన్ని ఎంచుకుంటే ఆ మార్గంలోనే మనం నడిస్తే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారనే దానిలో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది అనుకుంటారు మనం గనక సవ్యంగా ఉండకపోతేనో లేకపోతే ఇది చేయకపోతే అధికారం అనేది ఉన్నంతలోనే మనం దీపం ఉండగానే ఇల్లు చేత పెట్టుకోవాలని అంటే తర్వాత ఏమి ఉండదు. అదే విధంగా నేను ఇక్కడ ఎంతో మంది ఆత్మీయులు ఉన్నారు. చాలా మంది అనుకుంటారు ఇదేదో నేను చేసే ప్రతి పని లేకపోతే నేను ఇన్ని పరిస్థితులు ఎదుర్కొన్నానంటే ఇది నా ఒక్కరి వల్ల కాదు. నా వెనుక చాలా మంది నిలబడ్డారు కాబట్టి చాలా మంది వాళ్ళ యొక్క ప్రేమని గాని అభిమానాన్ని గాని ధైర్యాన్ని గాని నాకు ఇవ్వబట్టే నేను వీటన్నిటిని కూడా దాటుకుంటాను. కాబట్టి నేను మా పెద్దల నుంచి నేర్చుకున్న కూడా సరాసరి గారు లాంటి వ్యక్తుల నుంచి తీసుకున్నా, లేకపోతే మా తల్లి గారు స్వర్గీయ వీరేశ్వర గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఒకటే, రాజకీయాల్లో నైతికత ఉండాలి, విలువలతో ఉండాలి, ప్రజలతో ఉండాలనేది మేము నేర్చుకుంది. మరి వారే మాకు స్ఫూర్తి అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రోజు మరి సదాశివ గారిని చాలా మంది యువకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, రాబోయే తరాలకు కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను విన్నా ఈ మధ్య కాలంలో కూడా పాత రోజుల్లో వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఇవాళ కూడా పాత రోజుల్లో నాకు ఎవరో చెప్పారు, ఈ డాక్టర్లు వెళ్ళి ఒక్కొక్కరు ఒక రోజు ఒక బ్లాక్ లో తీసుకుని వెళ్ళి ఆపరేషన్ చేసేవాళ్ళు అంట. వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకున్నా కూడా ఆ రోజుల్లో వాళ్ళు పేదవాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కూడా సర్జరీలు చేసిన రోజులు ఉన్నాయి. అది వాళ్ళ యొక్క దాతృత్వం, వాళ్ళ యొక్క గొప్పతనం. కాబట్టి అటువంటి మహానుభావుల యొక్క జీవితం అనేది మనందరికి కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు వారి పేరు మీద ఉన్న నాకు ఆత్మీయ పురస్కారాన్ని నాకు ఇచ్చినందుకు మరి ఈ సహస్ర కళా పరిషత్తు వ్యవస్థాపక అధ్యక్షులకు కానీ అధ్యక్షుడు వారి సంఘ సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ వేదిక మీదుగా మాలాంటి వాళ్ళు ఆయనకి ఇచ్చే నివాళి ఒకటే, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ఏదైతే ఆయన ఒక ప్రజా వైద్యుడిగా, మేము వైద్యులం కాకపోవచ్చు కాకపోతే ఒక ప్రజా వైద్యాన్ని అందించే ఒక హాస్పిటల్ పెట్టాం కాబట్టి దాని ద్వారా ప్రజలకి వైద్యాన్ని అందించే విధంగా, మేము మేలైన వైద్యాన్ని అందించే విధంగా చేయటం, అలాగే ఒక విద్యావేత్తగా ఆయన ఉన్నాడు. ఒక విద్యావేత్తగా ఎంతో మందిని, చాలా మందికి ఇందా చెప్తే ఇవాళ ఏ విధంగా అయితే ఎర్ర నాగేశ్వరరావు ముందుకు వచ్చి దాదాపు ఒక 13 మంది పిల్లలకి, పేద పిల్లలకి, మెడిసిన్ దగ్గర నుంచి కింద స్థాయిలో చదువుకునే పిల్లలకి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఎందుకంటే చాలా మంది పిల్లలు, ఇందాక ఒక అమ్మాయి చక్కగా చెప్పింది, నేను కూడా పెద్ద అయిన తర్వాత ఈ విధంగా ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత నేను సహాయం తిరిగి చేస్తాను ఈ సమాజానికి అని చెప్పి ఆ విధంగా స్ఫూర్తినిచ్చే విధంగా మరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. వారి నుండి మనం స్ఫూర్తి వారి యొక్క ఆశయాలను కొనసాగిద్దాం, వారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్దాం. వాళ్ళు ఎప్పుడు కూడా చిరస్మరణీయులుగా వారు చేసిన సేవలు కానీ, వారు సమాజానికి చేసిన సేవలు కానీ ఎప్పుడు కూడా చిరస్మరణీయం అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు నన్ను ఆత్మీయ పురస్కారానికి ఎంపిక చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మేము రాజకీయాల్లో ఉన్నంత కాలం నైతిక విలువలు కానీ, నైతికత కానీ, మరి వారు చూపిన బాటలో నమ్మిన సిద్ధాంతాన్ని విడిచిపెట్టకుండా మేము ఉన్నంతకాలం రాజకీయాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.